తగ్గేదేలే రెడీ. లాస్ట్ వీడియోలో నాగభైరవ కోన నుంచి చూపించాను. ఇది పార్ట్ 2 అనుకోవాలి మీరు. నాగభైరవ కోన టు పంచలింగాల కోన. పంచలింగాల కోనలో మొదటి శివలింగం. వావ్, ఆహా, దారి భలే ఉందలే ఇక్కడ. నిజం వెళ్తాం. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరే కదా, అది ఇదే అనమాట. చూసారా సరే, ఆల్రెడీ క్లౌడ్స్ ఆ కొండల దోమలు ఆగితే చంపేస్తున్నాయి. నీ చుట్టూ దోమలే. మేము పులులకి ఎలుగుబంట్లకి జడవం అడవిలో, దీనికి జడుస్తాం. పంచలింగాల్లో రెండవ శివలింగం ఆ కింద ఉంటుంది. ఇంకొక బాగా గంట పట్టుకుని మనకి అక్కడికి వెళ్తాకి. మనం మేఘాల పైకి వెళ్తున్నాం. మేఘాల్లో ఉన్నాం. ఇప్పుడు చల్లగా తగులుతుంది ఈ గాలి అయితే. అంటే కింద ఎలుగుబంట్లు ఉంటాయి, అరుసుకెళ్ళాలి గోలో ఏమన్నా. వర్షం కంటిన్యూస్గా పడతానే ఉంది. నేను ఉదయం నుంచి పైకి ఎక్కుతానే ఉంటున్నా. ఈ వర్షం ఆగట్లేదు, మేము పైకి ఎక్కట్లేదు. నాగరాజ్ గారు వచ్చేవరకు ఆగాలి, మిస్ అవుతారు దారి. కార్తీక్, అదిగోండి గుహ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కొండలు మొత్తం భలే కలర్ఫుల్గా ఉందన్నమాట. అది అంటే కోనలోకి వెళ్ళాలంటే అటు వెళ్ళాల్సిందే మనం. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్త. ఆయన చలవాస్ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో చూపించాను మొత్తం సోమశిల నుంచి భయంకరమైన వర్షంలో నాగభైరవ కోనకి రావటం. ఇప్పుడే మనం నాగభైరవ కోనని కంప్లీట్ చేసుకున్నమాట. కంప్లీట్ చేసుకుని ఇలా వచ్చేయడం లేదో ఇంకా హెవీ రైన్ స్టార్ట్ అయింది. అంటే తుఫాన్ అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, వాళ్ళ నవంబర్ 13 అంటే నెల్లూరు చుట్టుపక్కల మొత్తం తుఫాను హెచ్చరికలు ఉన్నాయి. అంటే మేము ముందర ప్లాన్ చేసుకున్నాం కాబట్టి తుఫాన్లో అయినా ఆ తుఫాన్ని కూడా ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చేసాము. మనం ఇక్కడి నుంచి మన మెయిన్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. నియర్లీ ఇక్కడ నుంచి మనకి 3 hours పట్టుద్ది మనం పంచలింగాల కోన వెళ్ళడానికి. మన లాస్ట్ వీడియో నాగభైరవ కోన చూశారు కదా, ఆ వీడియో చూసిన వాళ్ళు దానికి కంటిన్యూషన్గా పంచలింగాల కోన జర్నీ స్టార్ట్ ఉంది. ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. నాగరాజ్ గారు, కార్తీక్, పడిపోడాకైనా డొల్లిపోడాకైనా రెడీ. తగ్గేదేలే. ఇంతేనా? తగ్గేదేలే. మామూలు రెయిన్ కాదు, ఫుల్గా కొడుతుంది తుఫాను. ఓకే ఓకే, చూసారా? ఇక పంచలింగాల కోనకి మన జర్నీ స్టార్ట్ అయింది. మన జర్నీ ఇప్పుడు నాగభైరవ కోన నుంచి బిగిన్ అయింది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నాగభైరవ కోన నుంచి చూపించాను. ఇది పార్ట్ 2 అనుకోవాలి మీరు.
నాగభైరవ కోన టు పంచలింగాల కోన. వర్షపు చినుకులు తడిసిన ఆకులు వాటి మీద లైటింగ్ పడి ఎంత గ్రీన్గా మెరిసిపోతున్నాయి చూడండి. ఇది ప్రకృతి అందం అంటే ఇదనమాట. అంటే ఎవరికాళ్ళు ఇది అనుభవించాల్సిందే తప్ప మాటలో ఎక్స్ప్రెస్ చేయలేం. ఇది నేచర్ లవర్కి మాత్రమే వర్తిస్తుంది. కతిమ వాళ్ళ గురించి నేను చెప్పలేము. అంటే చాలా మంది ఏమంటారంటే శ్రీనివాస్ మీరు అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు, అది ఇది మేము అంతకన్నా ఇంకా మంచిగా చూస్తున్నాం ఇక్కడ అని అంటారు. కానీ అంటే అవునవును, ఇది మనం మామూలుగా చూస్తే పట్టించుకునేవాళ్ళం, కానీ ఈ వర్షంలో ఈ క్లైమేట్లో దీన్ని చూస్తుంటే ఎంత అందంగా ఉంది కదా. ఓహో, అబ్బా ఏం పాడారు మేడం, బాగా సూట్ అయింది మీ పాట. వావ్, ఇదేంటి కర్రలు తీసుకోండి, కార్తీక్ పట్టుకో అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇవి ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి మేడం పైన. పంచలింగాల కోనకి ఎలుగుబంట్లకి ఫేమస్ అనమాట. ఇదిగోండి పంచలింగాల కోన. ఫ్రెండ్స్, మన జర్నీ చూశారు కదా. నాగభైరవ కోన నుంచి భయంకరమైన వర్షంలో తడుచుకుంటూ పంచలింగాల కోన కొండ పాదాల వద్దకు వచ్చాము. ఇక్కడ మనకి పంచలింగాల కోన అంటే మీకు తెలుసు కదా, 5 శివలింగాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీన్ని పంచలింగాల కోన అంటున్నారు. ఆ శివలింగాల్లో మనం ఎప్పుడైతే కొండ పాదాల వద్దకు వచ్చామో ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి ఇక్కడ భక్తులు మొక్కుకుని దండం పెట్టుకుని నెక్స్ట్ శివలింగానికి వెళ్తారనమాట. ఇలా ఒక్కొక్క శివలింగాన్ని దర్శించుకుంటూ 5వ శివలింగం అయినటువంటి పంచలింగాల కోనలో ఉన్న గుహలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటాం. మనం మన పంచలింగాల కోన యాత్రలో మొదటి శివలింగాన్ని దర్శించుకున్నాం. ఇక మన జర్నీ 2వ శివలింగానికి స్టార్ట్ చేసి సాయంత్రానికి పంచలింగాల కోనలో ఉన్న శివలింగాన్ని చేరుకోవటం గమ్యస్థానం అన్నమాట. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ క్లైమేటిక్ బ్యాడ్ వెదర్ స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ వరకు కొంచెం కూల్గా ఉన్న ఈ తుఫాను ఇప్పుడు దాని ప్రభావాన్ని చూడటం స్టార్ట్ చేసింది. హెవీ రెయిన్ స్టార్ట్ అవుతుంది. మనం ఈ హెవీ రెయిన్లో అంటే గాలి అయితే ఇంకా లక్కగా గాలి స్టార్ట్ అవ్వలేదు, కాకపోతే ఎలా ఉంటుందో చెప్పలేం, హెవీ రెయిన్ అనేది పడుతుంది. ఈ బ్యాడ్ వెదర్లో మనం వెళ్ళి పంచలింగాల కోనకి వెళ్ళి తిరిగి రావడం అనేది ఒక ఛాలెంజింగ్. ఆ ఛాలెంజ్ ఎలా ఉంటుందో, అసలు మనం ఎంతవరకు వెళ్ళగలం ఏంటో ఈ వీడియోలో చూద్దాము. నేను జర్నీ మొత్తం చూపించుకుంటా, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. చూసారు కదా, ఇందాక దూరం నుంచి చూపించాను. పంచలింగాల కోనలో మొదటి శివలింగం అనమాట. చూసారు కదా మొదటి శివలింగాన్ని. ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. పంచలింగాల కోనలో మొదటి శివలింగాన్ని చూసాం. మన జర్నీ 2వ శివలింగానికి సాగుతుంది. ఇక నుంచి కొండ ఎక్కడం స్టార్ట్ చేశాను అనమాట. అది పైకి వెళుతున్న కొందికి ఇంకా స్టీప్గా ఉంటుంది. అందుకని పంచలింగాల కోన రావటం అంత తేలిక కాదని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. ఈ స్టీప్గా ఉంటాయి, రాళ్ళు కూడా దారుడుగా ఉంటాయి. కాబట్టి అందుట్లోనూ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. పంచలింగాల కోనకి సామాన్యంగా ఇక్కడ భక్తులందరూ కార్తీక మాసంలో ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట. ఇది కార్తీక మాసం అయి ఉండొచ్చు, కానీ కార్తీక సోమవారమే భక్తులు వస్తారు, మిగతా రోజులు రారు. అందుట్లో కూడా బుధవారం కార్తీక్ బుధవారం ఎస్ మండేనే వస్తాయి. చూసారా కేతసరి ఆల్రెడీ క్లౌడ్స్ ఆ కొండల శిఖరాలను కప్పేసినాయి. చూసారా తెల్లగా, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మనం నిటారుగా పైకి ఎక్కడమే. పద కార్తీక్. ఇవాళ మనం ఈ జర్నీ మొత్తం మా టీమే ఉంటుంది. మేము 4 ఉంటాం, మా గైడ్తో 5 ఉంటాము.
ఇంకెవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళు సోమవారం వస్తారు. అప్పటికి ఈ తుఫాను తగ్గితే సోమవారం వస్తారు, లేదంటే అది కూడా కష్టమే. 15వ తారీఖు పౌర్ణమి ఉంది కదా, కార్తీక పౌర్ణమి. ఎస్. అప్పటికి ప్లాన్ చేసుకోవచ్చు. తుఫాను తగ్గితే ఇన్ కేస్, తగ్గపోతే రారనమాట. ఎందుకంటే అంత సేఫ్టీ ఏం కాదు. ఇది స్టీప్గా ఉన్న కొండను ఎక్కుతా జారిపోకుండా వెళ్తాం అనేది ఒక ఛాలెంజింగ్, కాబట్టి అందరూ రాలేరు. ఆల్రెడీ నేను ఈ ప్రదేశం గురించి, పంచలింగాల కోన గురించి, వీటి గురించి నేను మన లాస్ట్ వీడియో అయినా నాగభైరవ కోనలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఆ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఈ జర్నీని స్టార్ట్ చేసాం అన్నమాట. చూసారు కదా, ఈ కొండల పైనుంచి, కొండరాళ్ళ పైనుంచి వెళ్ళాల్సి వస్తుంది మనకి. కాబట్టి వర్షం టైంలో కొంచెం రిస్కీ అని చెప్తున్నారు దీన్ని. మేము నడక స్టార్ట్ చేసి 1/2 అవర్ అయింది. 1/2 అవర్ నుంచి ఇంకా పైకి ఎక్కుతానే ఉన్నాం. ఇంకా పైన అయితే కనిపించట్లేదు, అందుకనే పంచలింగాల కోన వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, చాలా ఫిట్నెస్ కావాలనేది చెప్తూ ఉంటారు అనమాట దీనికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఆల్రెడీ మొత్తం స్టీఫే. ఒక పక్కన వర్షం వచ్చి తడిసిపోతున్నా, చల్లగా ఉన్నా కానీ చెమటలు కాలిపోతున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మొత్తం ఎక్కడమే పని. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఈజీగానే ఉంటుంది, అంటే ప్లెయిన్ ఉంటుంది. చివరిలో కొంచెం డౌన్ దిగాలి అంతే. అబ్బా, ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. మామూలుగా అయితే ఇలా కెమెరాలో కనిపించదు, కరెక్ట్గా లైటింగ్ ఉంది కాబట్టి మనం ఇంత అందంగా చూడగలుగుతున్నాం ఈ గ్రీన్ అయినా. ఇక్కడ ఉంది కొంచెం ఈజీగా కూర్చుంటాకి మనకి. జేబులో జాకెట్ ఉంది, నాగరాజు గారి దగ్గర ఉంటాయి. ఇది వర్షపు నీరా, చెమట. చెమట వర్షంలో తడుస్తున్నా కానీ చెమట వేడి వస్తుంది ఒంట్లో నుంచి. ఈ ముళ్ళ చెట్టు చూడండి, అబ్బబ్బా అందానికి అందం. కానీ ఈ అడవిలో అంటే నల్లమలలో కానీ ఇలాంటి చిట్టు అడవుల్లో కానీ అత్యంత భయంకరమైన చెట్టు ఇది. మేము పులులకి పులులకి ఎలుగుబంట్లకి జడవం అడవిలో, దీనికి జడుస్తాం. మామూలుగా కాదు, చెట్టు అంటాం. అయితే చీల్చేస్తుంది ఇది. ఇది రాక్షస చెట్టు అని నేను పేరు పెట్టాను. నేను ప్రేమికుల చెట్టు అన్నా. ప్రేమికుల చెట్టు ఎందుకంటే వదిలిపెట్టరు కదా, వదలదు, చీల్చే వరకు. ఎప్పుడైనా కానీ మనం వెళ్ళి ప్రేమికుపోయిందంటే పూర్వజన్మలో ప్రేమికుడు ఈ రకంగా కానీ చూసారా, చాలా అందంగా ఉంది. అందంగా ఉందని పట్టుకున్నారా, దాని పొళ్ళు అంటే దాని ముళ్ళు రంపంలాగా ఉంటుంది. 15% వచ్చాము మేము, ఇంకా మనకి 85% ఉంటుంది. వాళ్ళు అలాగే అంటారు, 85% ఉంటుంది అనమాట. ఇంకా అద్భుతంగా ఉంటుంది పైకి వెళ్ళింది కొంచెం. ఇప్పుడు స్టార్టింగ్లో మొత్తం ఎక్కువ వచ్చాము, ఇంకా ఇంకో 1 అవర్ ఇంకా హాఫ్ ఎక్కుతాం. అక్కడ నుంచి ప్లెయిన్గా ఉంటుంది. దాని తర్వాత మెల్లింగా లోయలోకి నెట్టనిలువుగా దిగాల్సి వస్తుంది. మన ఫ్రూట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ పంచలింగాల కోన ట్రెక్ స్టార్ట్ చేస్తాము. మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాటర్ స్ట్రీము అంటే అక్కడ కొంచెం ఒక డేంజర్ స్పాట్ ఉందన్నమాట. డేంజర్ స్పాట్ అంటే కొంచెం పాకుడుగా జారుడుగా ఉండే ప్లేస్ ఉంది. అందులో వర్షం పడుతుంది కాబట్టి ఆ ఏరియా కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాల్సి వస్తుంది. చెప్పే కదా ఆల్రెడీ, ఇంకా కొంచెం అదిగోండి కొండ లేదు, కొండ కింద క్యూ ఉంటుంది. అక్కడే శివలింగం, వేరే దేవుళ్ళ విగ్రహాలు పెట్టారనమాట. ఇటు కింద లోయ, ఈ కొండకి ఆ కొండకి మధ్యలో ఉన్న లోయ అది. అక్కడ వాటర్ స్ట్రీమ్ కిందకి దిగుతూ ఉంటుంది. వావ్, ఆహా, దారి భలే ఉందలే ఇక్కడ. ఇక్కడ తిక్కుగా ఉందన్నమాట చెట్లు.
మన మీద వర్షం పడదు, సౌండ్ వినిపిస్తుంది అంతే. చూసారా ఎలా ఉందో? కార్తీక్ చూడు ఇది ఎలా ఉందో. ఇప్పుడే మనకి చీకటి పడినట్టు అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు మనం రిటర్న్లో ఎలా ఉంటుందో కార్తీక్. అవును, కేక్ దగ్గరలో అవును. ఆ కొండ కింద రెండవ స్పాట్, రెండవ శివలింగం ఉంటుంది. పంచలింగాల్లో రెండవ శివలింగం ఆ కింద ఉంటుంది. ఇంకొక పావు గంట పట్టుద్ది మనకి అక్కడికి వెళ్తాకి. పచ్చదనం అంటే అది ఆకుపచ్చ అదనమాట, అలా ఉంటుంది పచ్చదనం అంటే. మనం కేవ్ దగ్గరికి వెళ్తున్నాం. కేవ్కి దగ్గర అయిపోతున్నాం, రెండవ డెస్టినేషన్కి. చూసారా మేఘాలు, ఫాగ్ అనమాట ఇక్కడ. కార్తీక్ ఫాగ్ ఈ మొత్తం. మనం మేఘాల పైకి వెళ్తున్నాం. మేఘాల్లో ఉన్నప్పుడు చల్లగా తగులుతుంది ఈ గాలి అయితే. కిందేమో వర్షం పడుతున్న చెమటలు పట్టినాయి, కానీ మేఘాల్లోకి రాగానే కొంచెం రిలీఫ్గా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. ఇదిగోండి మనం రెండవ శివలింగం అంటే మన రెండవ డెస్టినేషన్ అన్నమాట. ఫస్ట్ కింద శివలింగాన్ని చూసాం ఎక్కేటప్పుడు కొండని. నెక్స్ట్ నా నుంచి అవుతున్నా కదా కేవ్ అని, అదనమాట ఇది. కేవ్ అబ్బా, ఇక్కడ వరకు అయితే మొత్తం హైటే. ఇక్కడ శివలింగం ఉన్న వరకు మొత్తం హైట్ ఎక్కాల్సిందే. కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇది వచ్చేసారా మేడం? వాళ్ళు చాలా వెనక ఉన్నాడు కార్తీక్. ఇది గుహ అన్నది నేను ఇందాక నుంచి. పంచలింగాల కొనలో రెండో శివలింగం. పంచలింగాల కోణంలో రెండవ శివలింగం దర్శనమైంది. ఇక మన మూడవ శివలింగాని కోసం బయలుదేరుతున్నాము. యాక్చువల్గా పంచలింగాల కోణ అంటే 5 శివలింగాలు కదా, కానీ ఇక్కడ మనకి 3 శివలింగాలు కనిపిస్తాయి. యాక్చువల్గా వీటిల్లో కూడా చూసారు, ఇది కొత్తగా ప్రతిష్ఠించిన శివలింగం. యాక్చువల్గా పాత ఇవన్నీ పాడు చేశారు. ఆల్రెడీ నేను నాగభైరవ కోణంలో చూపించాను, ఎన్ని విగ్రహాలు ఎరక్కొట్టేశారు. అలాగే వీటిని కూడా ఈ పంచలింగాల కోణంలో విగ్రహాలన్నీ అంటే ఈ శివలింగాలన్నీ పాడు చేసేసారు, పగలగొట్టేసేసారు. కాబట్టి కొత్తగా కింద ఇక్కడ వీళ్ళే పునఃప్రతిష్ఠించారు. కేవలం ఉన్నది మాత్రం పురాతన కాలం ఉంది. మధ్యలో ఇంకా 2 అయితే ప్రస్తుతానికి లేవు, వాటిని పునఃప్రతిష్ఠించలేదు. అంటే ఈ శివలింగాలు ఇలాంటి 5 అంటే మెయిన్ గుహలను చేరుకునే లోపు మనకి 4 దర్శించుకుంటాం. కేవులో ఉన్న దాంతో 5వ శివలింగం. కాబట్టి ఈ శివలింగాల పేరు మీదే ఈ కోనకు పంచలింగాల
కోన అని వచ్చింది. 5 శివలింగాల కోన అని అర్థం. ఇప్పుడు మన జర్నీ కేవలం ఉన్న 3వ శివలింగం వైపుకి బయలుదేరుతున్నాం. యాక్చువల్గా చూస్తారా రెయిన్ ఇంకా హెవీగా ఉంది. ఫాగ్ మొత్తం కమ్మేసింది అనమాట ప్రజెంట్. మేము అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మొత్తం రెస్ట్ లేకుండా పైకి ఎక్కటమే. ఒకసారి మేము జస్ట్ స్నాక్స్ తిన్నాము బ్రేక్ తీసుకుని. ఇంకా మన జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. చూసారా ఎంత అద్భుతంగా అయింది ఇది. పంచలింగాల మెయిన్ శివలింగం ఉన్న గుహకి బయలుదేరుతున్నాం. అబ్బా భలే ఉన్నాయి మేడం, బాగా వస్తున్నాయి కదా. ఓ ఎలా ఉండే వాటర్ ఉన్నాయా? భలే వస్తుందిలే వాటర్. ప్యూర్ వాటరా, మినరల్ వాటర్ అనమాట. చాలా టేస్టీగా ఉండే వాటర్. ఆ సందు నుంచి వస్తున్నాయి. కొంద చూడండి ఎక్కడో ఉంది కానీ వాటర్ చూడమే ఫిల్టర్ అయ్యి ఈ రాతి పొరల్లో నుంచి ఇక్కడికి కారుతున్నాయి అన్నమాట. మేము వాటర్ తాగాం ఫుల్గా. మా బాటిల్ని రీఫిల్ చేసుకున్నాము. ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. పంచలింగాలకు మనం మాత్రం ఎక్కుతానే ఉంటున్నాం. మేడం గారు ఎంత ఎక్కినా ఇంకా స్టిఫ్గానే కనిపిస్తుంది ఇది. స్టార్టింగ్ నుంచి ఎక్కుతూనే ఉన్నాం కానీ కొంచెం కూడా రెస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు పైకి వెళ్తాము అంటూ ఈ తుఫాన్ క్లైమేట్ మారేలోపు మనం వెళ్ళిపోవాలి. తుఫాను భారీగాలో వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి. చూడదా మనం చాలా పైన ఉన్నాం. చూసారా మేఘాలు మన కింద ఉన్నాయి. చూసారా ఇలా పైకి వస్తున్నాయి ఇప్పుడే. అది కానీ స్టార్ట్ అయింది. చూసారా పైకి రావటం. ఇంకా పైకి వస్తున్నాయి. ఒక్క నిమిషం హాఫ్ మినిట్ అలా నుంచుని మళ్ళీ ఎక్కడమే. కూర్చొని అంత ఛాన్స్ ఏం లేదు ఇక్కడ. ఓకే ఓ అవునా. అక్కడ ఫాగ్ కింద నుంచి అక్కడి నుంచో వచ్చాము. మీకు కర్ర కూడా పరీక్ష పెడుతుంది మేడం. చాలా పెద్దది కదా కార్తీక్. ఓహో ఆ వెబ్ కన్నా ఇదే పెద్దగా ఉంది. చూడండి. అమ్మో ఏంటి అసలు రాక్షస సాలిడీలే ఉంది కార్తీక్. ఇది మేనమస్తేనా? కూర్చున్నా కదా అది కార్తీక్. ఇప్పుడు దాని మీద వాటర్ పడి చూడు ఎంత చక్కగా కనిపిస్తుంది. అది వాటర్ పడిపోతే కనిపించేది కాదు. అది వెబ్. వర్షం కంటిన్యూస్గా పడతానే ఉంది. మేము ఉదయం నుంచి పైకి ఎక్కుతానే ఉంటున్నాం. ఈ వర్షం ఆగట్లేదు, మేము పైకి ఎక్కట్లేదు. సిచ్యువేషన్ అయితే అలా ఉందన్నమాట. ఇక్కడ ఇంకా కొంచెం మిగిలింది. ఈ పైకి ఎక్కితే మనం ప్లెయిన్ దారికి వెళ్తాం. జర్నీ కొంచెం ఈజీగా ఉండొచ్చు. చూసారా వాళ్ళు అలా స్లోగా 1 by 1 అలా మెల్లింగా నడుచుకుంటా వెళ్తూనే ఉంటారు. పెద్ద పెద్ద రాళ్ళు. కొంచెం జాగ్రత్త అడుగు వేయాల్సి వస్తుంది. పక్క ఎంజాయ్ చేస్తున్నా కానీ
మొత్తం అప్ప కదా, రెస్ట్ లేకుండా లిటిల్ బిట్ హార్డ్ ఉందన్నమాట. కొంచెం దారి అయితే నీట్గానే ఉంది. దారి చేశారంట, అయితే ఇవన్నీ మొక్కలతో నిండిపోయి చాలా డిఫికల్ట్గా ఉండేది. కార్తీక పౌర్ణమి ముందు వెళ్ళేవాళ్ళు, అంటే కార్తీక మాసం ముందు వెళ్ళినవాళ్ళు మొత్తం క్లీన్ చేసుకుంటా పోయారు కాబట్టి కొంచెం నీట్గా దారి కనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆహా అసలు దారే లేదు. మొత్తం మెయిన్ దారి చేసుకెళ్ళాం. అప్పుడు గడ్డి మొత్తం చదును చేశారు నీట్గా. మనం పైకి ఎక్కేసాం. చూసారా, పైకి ఎక్కిన తర్వాత మనం హ్యాపీగా ఇప్పటి వరకు పడిన కష్టం మొత్తం జస్ట్ ఒక 5 minutes అలా నుంచోగానే మాకు ఫ్రీ అయిపోయింది. చూసారా ఎంత తిక్కగా ఉందో ఫారెస్ట్. పైన ఇంకా అందంగా ఉందన్నమాట అడవి. భలే థ్రిల్గా ఉంది. అసలు మా మీద వర్షం పడతలేదు, ఇప్పుడు సౌండ్ వస్తుంది కానీ అంత తిక్కగా ఉంది ఇక్కడ ఫారెస్ట్. ఇక్కడి నుంచి మనం నెమ్మదిగా గడ్డి భూముల్లోకి ప్రవేశిస్తాము. కాకపోతే మనకి దారి ఆల్రెడీ వీళ్ళు చేస్తారు కాబట్టి మనం ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. ఎత్తుకోకర్లా దారి కోసం ఏమి. మేబీ ఇంకొక 1 hour పట్టచ్చు మనకి ఇక్కడ నుంచి పైకి ఎక్కిన తర్వాత కిందకి వెళ్ళటానికి. కిందకి దిగేటప్పుడే, అంటే లోయలోకి దిగేటప్పుడే చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని ఏరియాస్ ఉన్నాయి అన్నమాట, డిఫికల్ట్ ఏరియాస్, అక్కడ జారుతూ ఉంటుంది. చూసారా మొత్తం ఇది ఈత పొదలు అన్నమాట. వీటి మధ్యలో నుంచి దారి ఉంటుంది. చూసారా మొత్తం ఫాగ్ అనమాట, మొత్తం కిందకి దిగిపోయింది. భలే చల్లగా చిల్లుగా ఉందన్నమాట. అంటే కింద ఎలుగుబంట్లు ఉంటాయి, అరుసుకెళ్ళాలి గుహలో ఏమన్నా. వెళ్ళిపోయి ఉంటాయి. ఎప్పుడు కాల్చారు? మొన్న సోమవారం కదా. ఇప్పటికీ రావా కాలిస్తే? నైట్ వస్తాయా? ఇక్కడ ఎక్కువ ఎలుగుబంట్లు ఉంటాయి కార్తీక్. పంచలింగాల కోన ఎలుగుబంట్లకి ఫేమస్, చాలా ఉంటాయి. అబ్బా భలే చల్లగా ఉంది. నువ్వు ఫాగ్లో వస్తున్నావు అలా, నీ వెనకాల మొత్తం భలే నీటి తుంపర్లు కార్తీక్. ఇది మొత్తం కెమెరాలో తెలుస్తుంది. కెమెరాలో కనిపించట్లేదేమో అంత బాగా, అంటే రియల్గా చూస్తుంటే భలే నీటి తుంపర్లు ఫాగ్ అనమాట, అలా వెళ్ళిపోతుంది. మేఘం మధ్యలో ఉన్న భలే చల్లగా ఉంది, సూపర్గా ఉంది. అలా వాటర్ స్ప్రే చేస్తున్నట్టు అనిపిస్తుంది. దోమలు ఆగితే చంపేస్తున్నాయి, నీ చుట్టూ దోమలే. దోమలు అయితే ఆడుకుంటానే మాతో ఈ గడ్డి భూముల్లో. ఇది మొత్తం ఆల్రెడీ ఒకసారి కోసారంట కాబట్టి చాలా తక్కువ ఉంది, లేకపోతే ఇలా కనిపించేది కాదు. చూసారా వాటర్ కూడా, అంటే నిన్న నైటు మార్నింగే ఈ తుఫాను ప్రభావం వల్ల వాటర్ పడింది కాబట్టి చాలా తక్కువ ఉండే వాటర్ అయితే లేవు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్గా ఫ్లోట్ అవుతుంది. ఇది చిలింగాల కోనలో వాటర్ ఫాల్ అద్భుతంగా ఉంటుంది. అది కూడా దీన్ని బట్టి చూస్తుంటే కొంచెం తక్కువగానే ఉండొచ్చు అనిపిస్తుంది. ఏంటి మోతాది? ఫ్లైటా? నాగరాజ్ గారు వచ్చేవరకు ఆగాలి, మిస్ అవుతారు దారి. కార్తీక్ అక్కడ ఆగిపోండి. ఓ వాటర్ స్ట్రీమ్ అనమాట ఇది. అక్కడికి చూపించాను, అండర్ నుంచి వెళ్తుంది, దీని కింద నుంచి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏదో కనిపించినట్టు అనిపించింది నాకు. మరి ఆయన రావాలి కదా మేడం, ఇక్కడ మిస్ అవుతారు మేడం. మొత్తానికి వెనకబడి నాగరాజు గారు మమ్మల్ని కలుసుకున్నారు కాబట్టి ఆగుదాం అనుకున్నాం, కానీ మళ్ళీ వెళ్ళిపోతున్నాం కిందకి. ఎందుకంటే చీకటి పడకుందే మనం వెళ్ళిపోవాలి. తుఫాను టైం కాబట్టి క్లైమేట్ ఇప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రస్తుతానికి బాగుంది.
ఇది ఇలా ఉండగానే మనం క్లోజ్ చేసేయాలి. దగ్గరికి వచ్చామా? చాలా ఓపెన్ ఏరియా ఉండాలి పైన. ఇంకా నడక ఉంది, చాలా ఉంది నడక, ఇప్పుడే అవ్వలేదు. రండి వెళ్ళిపోదాం, కలిసి వెళ్దాం. నాగరాజు ఇక్కడే ఉన్నాం. పైకి ఎలా ఉంటుందంటే పంచలింగాలకు ట్రెక్ పైకి ఎక్కడం స్టార్టింగ్ నుంచి రెస్ట్ తీసుకోకుండా పైకి ఎక్కేసరికి ఆ ఓపిక అంతా పిండేస్తుంది అనమాట. ట్రెక్ అలాంటిది. ఈజీ వాక్ అయినా కానీ అలా స్లోగా వెళ్ళాల్సిందే. అంటే ట్రెక్ అలవాటు లేని వాళ్ళు అయితే భయపడతారు అసలు ఈ ట్రెక్ చేయటానికి. ఓకే, అలా ఎక్కుతున్నాం. చూసారా దారి మాత్రం భలే ఉందలే. దారికి మాత్రం ఇబ్బంది పడతలా. నేను ఇలా ఉంటుంది అనుకోలేదు. ఇది ప్లాట్ నాగరాజు గారు, ఈ ప్లాట్గానే ఉంటుంది. మనం ఎప్పుడైతే పంచలింగాల కోన చేరుతున్నామో అక్కడి నుంచి మళ్ళీ ఇంకా డౌన్లోకి వెళ్ళాలి వస్తే. ఇదే రూటు డైరెక్ట్ డౌన్కి వెళ్ళిపోవాలి. బాగా పాతాళంలోకి వెళ్ళాలి. అది మళ్ళీ పైకి ఎక్కాలి వచ్చేటప్పుడు. ఇక్కడ కొంచెం డేంజరు. మేడం గారు వచ్చే వరకు ఆగుదాం. ఓకే, ఇక్కడే ఉన్నాం, రావచ్చు మీరు. స్నాక్స్ టైం అప్పుడు టిఫిన్ చేశారు, అది పాడైపోతుంది. ఈ ఏరియా ఇలాగే ఉంటుంది మేడం. ఇది లోయ ఎంట్రన్స్ మేడం. ఇది పంచలింగాల కోన. మనం అవును దారుద్ది ఇక్కడ. ఇంకా కొంచెం కిందకి వెళ్తే మనకి ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అదిగోండి అక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇంక మనకి ఏ చెట్లు అడ్డం ఉండదు. పైన సౌండ్ వస్తుంది చూసారా? మనం ఇప్పుడు అక్కడ బండ్ల మీదకి వెళ్ళి ఆ వాటర్ స్ట్రీమ్ దగ్గర టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసి మళ్ళీ కిందకి దిగాలి మనం. కిందకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లలో ఒక మలుపు దగ్గర చాలా డేంజర్ స్పాట్ ఉంది. లాస్ట్ టైం నేను పడ్డాను అక్కడ. ఈసారి అక్కడ మాత్రం అడుగేయకూడదు. ఎందుకంటే సమ్మర్లో కూడా ఆ మెట్టు తడిగా ఉంటుంది. ఎందుకనో చాలా స్కిడ్డీగా ఉంటుంది అది. ఓహో రాళ్ళు ఉన్నాయి. మనం ఈ అంచు నుండి వెళ్ళాలి. అంచు లోయ అనమాట. అంచు పక్క నుంచి కిందకి వెళ్ళాల్సి వస్తుంది. లోయ చూసారా? కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను నేను. ఎగ్జాక్ట్గా కేవ్ మనకి ఆ ఏరియాలో ఉంటుంది. చాలా డౌన్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇటు నుంచి వెళ్ళి అక్కడ దిగాలి. ఆ ఏరియాలో దిగాలి. అక్కడ ఆ ఏరియాలో దిగి ఇక్కడ మనకి వాటర్ స్ట్రీమ్ కిందకి వెళ్తుంది. ఇప్పుడు సౌండ్ అనిపిస్తుంది కదా వాటర్. అక్కడ మనం టిఫిన్ చేయాలన్నమాట. కొంచెం ముందు నుంచి కనిపిస్తుంది ఆ ఏరియా. వావ్, ఓ కార్తిక్, అది వాటర్, అది వాటర్ స్ట్రీమేనా? గుహ మరి అక్కడే ఉండేది కింద శివలింగం. ఇదిగోండి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సన్నని పదండి, ఒక సన్నని చీలిక అనమాట మేడం. అదిగోండి ఆ చీలిక మధ్యలో ఉంటుంది. ఇదిగోండి ఈ రెండు చీలికల మధ్య లోయ ఉంటుంది అనమాట. కేవ్ కూడా చీలిక మధ్యలోనే ఉంటుంది.
ఆహా చూసారా మేడం ఎంత అద్భుతంగా ఉంది ఇది. అదే క్యాక్ ఉంటుంది నైస్ డే. చాలా అందంగా ఉండే కార్తీక్ ఆ కొండలు మాత్రం. కార్తీక్ దాని ఫార్మింగ్ చూడు ఎలా వంగినగా, ఇలా రాయి ఫార్మింగ్ ఎలా ఫామ్ అయినాయో. చుట్టూతా ఎత్తైన కొండలు, మధ్యలో సన్నని చీనికల్లో పంచలింగాల కోన ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది లోయ. మేడం ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ గడ్డి కనిపించట్లేదు ఆ ఏరియా. మనం అటు నుంచి వెళ్తాం ఇప్పుడు కిందకి. అటు నుంచి వెళ్ళి అక్కడ ఇదిగోండి, అక్కడ వాటర్ సౌండ్ వస్తుంది, అక్కడ మనం తినేది. అది ఈ వాటరే కిందకి వెళ్తుంది, కోనలోకి వెళ్తుంది, పంచలింగాల కోనలోకి వెళ్తుంది. ఇక్కడ కూర్చొని ఈ పంచలింగాల లోయని ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఒక పావు గంట ఇక్కడే నుంచున్నాం. చూసారా ఈ ఎడ్జ్ నుంచి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఎలా నాగరాజు గారు చూసారా పంచలింగాల కోన ఎంత అందంగా ఉందో. ఇది మొత్తం పంచలింగాల కోన లోయ అనమాట. ఈ ఎడ్జ్ అమ్మట మనం వెళ్ళి కిందకి దిగాల్సి వస్తుంది. ఇక్కడ ఏమన్నా కొంచెం స్టే చేయటానికి ఉన్న ప్రదేశం ఒకటి ఉంది చూసారా ఆ వాటర్. అదే కొంచెం చదునైన ప్లేస్ అయితే ఎక్కువ మందికి కూడా కుదరదు మళ్ళీ. అది జస్ట్ ఒక 4-5 మెంబర్స్కి అయితే కొంచెం ఈజీగా ఇక్కడ స్టే చేయొచ్చు. కదిమ వాళ్ళకి అంత ఈజీగా ఏం కుదరదు, స్టే చేయడం కుదరదు. ఎందుకంటే వాటర్ ఉంటాయి అక్కడ ఆ ఏరియాలో. ఆ ఏరియా ఒకటే అనమాట కొంచెం ప్రశాంతంగా కూర్చుంటాకున్న ఏరియా. కదిమది మొత్తం రాళ్ళుగా ఉంటుంది, కూర్చోటానికి ఏమి ఉండదు. చూసారా ఆ ఎడ్జ్ చూసారా, ఇదిగోండి అక్కడ సన్నని చీలిక ఉంది కదా చూడండి. అది ఆ చీలిక ఇదిగోండి మొత్తం ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడతో ఎండ్ అనమాట, ఇక్కడతో ఎండ్ ఈ చీలిక చూసారా. మళ్ళీ ఇలా అక్కడ వరకు ఉంటుంది, అక్కడ మళ్ళీ ఓపెన్ అనమాట. కొండల మధ్య ఇది సరే, ఇదొక కొండ అదొక కొండ అదొక కొండ, కొండల మధ్యలో ఉంటుంది. చుట్టూతా ఇటు చూసిన కొండలే ఈ పంచలింగాల కోన లోయలోకి. చాలా నిజామట వెళ్తాం, ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరే కదా అదిగోండి ఇదే ఇది అనమాట. అందుకనే మా గైడ్ 2-3 సార్లు చెప్పాడు అందరికీ చూసుకుంటారండి జాగ్రత్తగా. చూసారా ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాల్సి వస్తుంది. కిందకి వెళ్ళి నేను ఇందాక చూపించాను కదా డౌన్లో, మనం ఆ ఏరియాలోకి దిగుతాం. ఇక్కడ నుంచి నిడువుగా కొంచెం దిగాల్సి వస్తుంది మనం ఇక్కడ. ఇప్పుడే లోయలోకి దిగడం స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి ఇక లోయలోకి దిగాలి. ఈ మొత్తం మామూలుగా ఏంటంటే ఈ కార్తీక మాసం కాబట్టి ఈ క్లీన్ చేశారు, లేకపోతే మొత్తం చెట్టులతో నిండిపోయి ఉంటుంది పొద్దుతో. ఇది బండలు కొంచెం జారుడుగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసారు ఇది మొత్తం, లేకపోతే పెద్ద పెద్ద పొదలతో ఉండేవి ఇవన్నీ, ముళ్ళ కంపలతోనూ పొదలతో అణుకుపోయి ఉండేవి. ఎందుకంటే సంవత్సరం ఇలాగే వదిలేస్తారు కదా. కింద వాటర్ ఫాల్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా అక్కడ గడ్డి ఉంటుంది సార్, భలే ఉంటుందిలే, గ్రీన్ గ్రాస్ అక్కడ అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఏడి కొండయ్య గారు ఇక్కడ ఆగలేదు వాటర్ దగ్గర.
అప్పుడు అప్పుడు సౌండ్ వస్తుంది కదా, వాటర్ స్ట్రీమ్ దాటి అవతలకి వెళ్ళి అటు వెళ్ళాలి, ఆ సైడ్కి వెళ్ళాలి. ఇటే వస్తాం, సేమ్ దారే వెళ్తాం. అంటే కోనలోకి వెళ్ళాలంటే అటు వెళ్ళాల్సిందే మనం. అంటే ఇప్పుడు ఈ వాటర్ స్ట్రీము కొంచెం ఎక్కువగానే వస్తుంది, ఎందుకంటే అవి నిన్న నైట్ కూడా మార్నింగ్ హెవీ రైన్, అంటే ఈ తుఫాను మూలంగా రైన్ పడటం వల్ల కొంచెం ఎక్కువగా ఫ్లోట్ అవుతుంది. సరే, మనం అక్కడి నుంచి వాటర్ స్ట్రీమ్ దాటుకుంటూ వచ్చాం. చూసారు ఎంత అద్భుతంగా ఉంది మొత్తం. కింద నుంచి పంచలంగాలుగా ఆ డౌన్లో ఉంటుంది, అక్కడ పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, గోల్డెన్ వాటర్ ఫాల్ అన్నమాట. అంటే దాని మీద లైటింగ్ పడితే గోల్డ్ కలర్లో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం వాటర్ స్ట్రీమ్ దాటి యువతలకు వచ్చాము. వీటి నుంచి లోయలోకి దిగడం స్టార్ట్ చేయాలి. ఈ ఏరియాలో ఉంటుంది, ఆ మధ్యలో ఉంటుంది మేడం. చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా, ఎర్రగా ఉంది రాయ కలర్, సూపర్గా ఉంటుంది అన్నమాట అది. ఈ కొండ అంచునెమ్మట వెళ్ళి మళ్ళీ మనం కిందకి దిగాలి. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ పైకి ఎక్కాల్సిందే, ఆ హైకి వెళ్ళాల్సిందే. చూసారు ఎంత అద్భుతంగా ఉందో ఆ కలర్, రాయి కలర్ ఫార్మేషన్ భలే ఉంది. రాళ్ళు లూజ్గా ఉన్నట్టు ఉండే, ఒకదానికి ఒకటి అతుక్కున్నట్టు ఉన్నాయి ఆ రాళ్ళు. అయితే మనం కిందకి దిగాలి. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అయినాయి. కార్నర్ దగ్గర జాగ్రత్త, ఒక చోట డేంజర్ స్పాట్ ఉంటుంది. చూసారా, మొత్తం మెట్లు అన్నమాట. కిందకి వెళ్ళే వరకు మనకి మెట్లు ఉంటాయి. ఇదిగోండి, ఇలా నల్లగా ఉంటాయి చూడండి మేడం. ఈ రాయి మీద మాత్రం కాలు వేయమాకండి. ఓ కోతి అక్కడ కింద ఉంది గుహ దగ్గర. మహాశివరాత్రికి, కార్తీక మాసానికి, అంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి, మహాశివరాత్రికి ఇక్కడ ఫుల్ క్రౌడీగా ఉంటుంది అనమాట. ఫుల్ జనాలతో నిండిపోతుంది ఈ లోయ మొత్తం. ఇక్కడ చూడండి, ఎవ్వరూ లేరు, నిర్మానుష్యంగా ఉంటుంది. మనమే చూస్తున్నాం ఈ లోయని. ఇక్కడ ఇక వేరే మనుషులు లేరు.
మేడం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా రండి, ఎందుకంటే తడిసింది ఇది. జాగ్రత్త నిదానంగా జస్ట్ ఇది దీన్ని యూజ్ చేయకూడదు. దీన్ని అలా వాడల్లే కట్టేది. ఇది ఇదివరకు లేదు, మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఉండింది. అప్పుడు ఉందా? ఓకే 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 జాగ్రత్త అండి. ఇది కట్టే కొత్తగా వేసారు ఇక్కడ లేదు, అప్పటి నుంచే ఉంది. చాలా డేంజరస్ స్పాట్ అనమాట ఇది. ఎందుకంటే ఆ టైం లేదు, చాలా కంజెస్టెడ్ గా ఉంది ఏరియా ఇది. చాలా జాగ్రత్తగా దిగాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూసారా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కింద. మనం ఆ మెట్లు దిగాలి ఇప్పుడు వెళ్ళి. బాగానే ఉంది, సెక్యూర్గానే పెట్టారు. ఇదివరకు స్టార్టింగ్లో ఇవి ఉండేవి కాదు, కొంచెం డేంజర్గా ఉండేది. బాగానే ఉంది మొత్తం. బ్రహ్మాండంగా ఉంది అసలు ఉండడానికి. వావ్, అదిగోండి గుహ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ కొండలు మొత్తం భలే కలర్ఫుల్గా ఉందన్నమాట. అది రెడిష్గా చూడండి. మనం అక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు ఆ పైనుంచి దిగాం కిందకి. ఆ పైనుంచి దిగాం. ఇందాక మనం ఈ ఏరియాలో టిఫిన్ తిన్నాం అనమాట. అక్కడి నుంచి దిగి ఇక్కడ టిఫిన్ తిన్నాం, తిరుగుతూ ఇటు వచ్చాము. సరే, ఎలా ఉందో చాలా అద్భుతం ఉంది కదా. చాలా అద్భుతంగా ఉంది కదా ఇది. మెట్లు చాలా జాగ్రత్తగా దిగాలి. చిన్న చిన్న మెట్లు కాలేస్తాకి సరిపోవు అనమాట, అడ్డంగా దిగాల్సి వస్తుందా ఈ విధంగా. కింద వాటర్ స్ట్రీమ్ ఉంటుంది, అంటే పంచలింగాల కోన వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ ఈ స్ట్రీమ్లో నుంచి ముందుకు వెళ్తాయి అన్నమాట. చూసారా, అది కేవ్. అక్కడ ఉంది మేడం, ఉంది. ఆ పైకి వెళ్ళాలి, ఆ మూలకి వెళ్ళాలి వాటర్ ఫాల్కి. స్నానం చేస్తాం వెళ్ళి. నేను స్టార్టింగ్లో బై మిస్టేక్ 3 శివలింగాలే ఉన్నాయని చెప్పాను. అంటే కేవ్లో ఉన్న శివలింగంతో కలుపుకుని 3 అని చెప్పాను. కానీ కేవ్లో ఉన్న శివలింగంతో కలిపి 4వ శివలింగం. స్టార్టింగ్లో మీకు ఒకటి చూపించాను, అలాగే మధ్యదారిలో ఆ కొండ వాళ్ళ కింద ఇంకో శివలింగాన్ని, 2వ శివలింగాన్ని చూపించాను. ఇక్కడ మెట్లు దిగే దగ్గర ఇది 3వ శివలింగం. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళితే ఆ కేవ్లో ఉన్న పంచలింగేశ్వర స్వామిని చూడబోతున్నాం. పంచలింగాల కోణంలో మొత్తానికి 4 శివలింగాలు ఉన్నాయి, 5వ శివలింగం అయితే లేదు. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ శివలింగాలను కొన్నిటిని ధ్వంసం చేశారని. వాటి ప్లేస్లో కొన్ని శివలింగాన్ని పునర్ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి పంచలింగేశ్వర స్వామి శివలింగాన్ని దర్శిద్దాం. ఇవన్నీ మనం ఆ ఎడ్జ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఎడ్జ్కి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అదే పంచలింగాల కొన వాటర్ ఫాల్లో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకున్నాం. అప్పుడు కేవ్స్ మొత్తం నేను చూపెడతాను. చూసారా ఈ వాటర్ మొత్తం, చూసారా ఎంత ప్యూర్గా ఉండే ఈ వాటర్ మొత్తం. ఇవన్నీ పంచలింగాల కోన వాటర్ ఫాల్, అంటే ఆ ఎడ్జ్ని ఉంటుంది, అది ఆ ఎడ్జ్ నుంచి పడుతుంది, అక్కడి నుంచి వస్తుంది అనమాట. చూసారా కోతులు ఎలా ఎక్కేస్తున్నాయి, కనిపించట్లేదు మీకు? కోతులు భలే ఎక్కుతున్నాయి కార్తీక్. మేడం ఒకసారి ఇటు రండి, ఒకసారి ఇటు రండి, ఒకసారి రండి మీరు, ఒకసారి ఇటు రండి. ఆ రాయి చూడండి, ఏమనుకోకుండా ఆ రాయి చూడండి, ఏమనుకోండి. బ్యాలెన్స్ మీద ఉంది కదా. ఆల్రెడీ అక్కడి నుంచి ఒక రాయి పడిపోయింది దాని పక్క నుంచి, ఓకేనా? అక్కడి నుంచి రాయి పడిపోయింది, అది పడతాకి సిద్ధంగా ఉంది. అవును, రీసెంట్గా పడిన రాయి అది, గట్టిగా రీసెంట్గా పడిన రాయి అది. ఎప్పటికప్పుడు ఈ ఫాలో అవుతూ ఉంటాయి.
ఈ అతుకులు ఊడిపోతుంటాయి. ఈ కొండ మొత్తం అతుకులుగా ఉంది. అవును, జస్ట్ ఒక్కొక్క రాయి అతుక్కుంటా ఉంది. ఎప్పటికప్పుడు లూజ్ అయితే అక్కడ ఎప్పటికప్పుడు ఎనీ టైం ఫాలో అయిపోతాయి ఇవి. పదండి, వాటర్ స్ట్రీమ్ దాటి మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తర్వాత మనం దేవుణ్ణి దర్శించుకుందాం. కార్తిక్ ఇక్కడ కూడా పడుకున్నారు. కార్తిక్ మొన్న గడ్డేసుకున్నారు. మండే వస్తారు కార్తీక సోమవారం. అబ్బా ఏముంది మేడం, మనం మొత్తానికి డౌన్కి వచ్చాము. ఒకసారి పైకి చూద్దాం ఎలా ఉందో. ఎలాంటి ప్లేస్ కాశీ సినిమా తీస్తుంది అన్నది వైడ్ ఎక్కువ రండి. అక్కడ ఊరు ఉంది. ఇదే పంచలింగాల కోన. మొత్తానికి ఈ తుఫానులో నడుచుకుంటూ వర్షంలో తడుచుకుంటూ మనం ఇక్కడ చేరుకున్నాం. మనం ఇక్కడి నుంచి అదిగోండి వాటర్ ఫాల్. అబ్బబ్బబ్బబ్బా, అద్భుతమైన వాటర్ ఫాల్. మేడం గారు చూడండి మేడం, ఆహా అదిగోండి వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకున్నాం. ఇప్పుడు మనం స్నానం చేస్తాకెళ్తున్నాము. స్నానం చేసుకుని పంచలింగాలు అంటే ఈ కోనలో ఉన్న దేవుణ్ణి దర్శించుకుందాం. వావ్, అయితే తక్కువ ఉంది కార్తీక్. మామూలుగా ఇంకా ఎక్కువ ఉంటుంది. దాని మీద లైటింగ్ పెడితే గోల్డ్ కలర్లో మెరుస్తుంది కార్తీక్. అది అమ్మో, మీరు వెళ్ళారు ఆల్రెడీ. ఒకడు మురిగాడు మా టైంలో. మేము వెళ్ళినప్పుడు కార్తీక్ డేరుగా వెళ్ళిపోయాడు. ఈత వచ్చు తనకి. ఆ ప్లేసు అక్కడ నల్లగా ఉంది కదా, అక్కడికి వెళ్ళంగానే ఈత కొడతాం ఆపేశాడు. మరి భయం వేసింది, మునిగిపోయాడు. 3 మునిగాడు. తర్వాత ఇంకో రామదాస్ గారు జూటు పట్టుకుని పక్కన ఆపేశారు. అదిగోండి అక్కడ రాయి ఉంది. అంటే వాటర్ చాలా తక్కువ ఉంటాయి కార్తీక్, లేకపోతే ఈ మునిగిపోయి ఉంటాయి. మొత్తం ఈ మునిగిపోయి ఉంటాయి. చాలా లోతుంటుంది. ఇదో ఈ పై ఇక్కడ వరకు వస్తాయి. ఈ పై వరకు వాటర్. ఈ అద్భుతమైన పంచరంగాల వాటర్ఫాల్లో స్నానం చేసాము. స్నానం చేసి ఇప్పుడు మనం పంచలింగేశ్వర స్వామిని చూడటానికి బయలుదేరుతున్నాం అన్నమాట. పంచలింగేశ్వర స్వామి. మేడం గారు వెళ్ళండి. ఓం నమస్తే. చూసాం కదా ఫ్రెండ్స్, పంచలింగాల కొనలోని పంచలింగేశ్వర స్వామిని చూసారా. ఇక్కడ ఉన్న చిన్న కేవులో శివలింగం ఉందన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, పంచలింగాల కోనని. మీకు లంకమలేశ్వర శివాలయాన్ని చూపిస్తాను. ఈ నైట్ మనం సోమశిల విలేజ్లో పడుకుని నెక్స్ట్ మార్నింగ్ లెగిసి లంకమల శివాలయానికి వెళ్దాం. అలాగే ఆ నైటు అంటే రేపు నైటు లంకమల
శివాలయంలోనే స్టే చేసి ఎల్లుండి ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఇది మన 5 రోజుల ట్రిప్ అనమాట. 5 రోజుల ట్రిప్లో ఇది మొదటి రోజు. అయితే తుఫాను అది కొంచెం ఇబ్బంది పడతాం అనుకున్నాం, కానీ తుఫాను వల్ల విజయవంతంగా ఏ ఇబ్బంది లేకుండా పంచలింగాల కోన పూర్తి చేయగలిగాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మనం లంకమల శివాలయం వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.